ఏప్రిల్ 22, 2026 తెలంగాణలో ప్రజా రవాణా ఆర్టీసీ ఆగిపోయింది. దాదాపుగా 9,000 బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి. అయితే రోజు దాదాపుగా 50 లక్షల మందిని తమ డెస్టినేషన్స్కి చేర్చేటువంటి ఈ చక్రాలు ఎందుకు నిలిచిపోయాయి? ఇది కేవలం జీతాల కోసం చేస్తున్న పోరాటమేనా, లేక ఎన్నికల సమయంలో ఆర్టీసీకి ఇచ్చిన హామీలని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనందుక? ఈ వీడియోలో డీటెయిల్డ్గా అసలు ఆర్టీసీ ఎందుకు ధర్నా చేపడుతోంది, కార్మికులు ఎందుకు విధులకు హాజరవడం లేదు, 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా పైన కంప్లీట్ పిక్చర్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం కూడా చాలా కీలకమైంది. ఈ పథకం కింద మహిళలందరికీ బస్సులో ప్రయాణించినటువంటి ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ పథకం తెలంగాణ ఆర్టీసీ రూపురేఖలు కూడా మార్చేసింది. ఉచిత ప్రయాణం వల్ల ఆక్యుపెన్సీ సుమారుగా 98% దాటిపోయింది ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కల ప్రకారంగా. అయితే ఆర్టీసీకి చాలా భారీ ఎత్తున ఆదాయం పెరిగిందట, కానీ కార్మికుల శ్రమకు మాత్రం తగిన ఫలితం దక్కడం లేదని చెప్పి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఒకవైపు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది, కానీ అందుకు తగ్గట్టుగా బస్సుల సంఖ్య ఏమాత్రం కూడా పెరగలేదు. ఫలితంగా ఇప్పుడున్న సిబ్బందిని పదే పదే ఎక్కువగా పని చేయించి వాళ్ళపైన పని భారాన్ని రెట్టింపు చేసిర్రు యాజమాన్యం. ఇక విశ్రాంతి లేనటువంటి, అంటే ఎటువంటి రెస్ట్ లేకుండా కార్మికులు డ్యూటీలు చేయాలి. దీంతో అసహనం చాలా పెద్ద మొత్తంలో కార్మికులు పెరిగిపోయింది. ఇక్కడ కొన్ని డీటెయిల్డ్ గవర్నమెంట్ చెప్పినటువంటి విషయాలు మీకు చెప్తే, సో 28 నెలలు అవుతోంది ప్రభుత్వం వచ్చి. ఈ 28 నెలల్లోనే మహిళలకి కలిగినటువంటి లబ్ధి 10,000 కోట్ల రూపాయలంట. మహిళా ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిన డబ్బులు 10,000 కోట్లు. ఇది నేను చెప్తున్న మాట కాదు, గవర్నమెంట్ అనౌన్స్ చేసిన మాట. మరి ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుంది అంటున్నారు, ఆక్యుపెన్సీ పెరిగింది, కానీ కార్మికులు మాత్రం ఇంకా ఆ కష్టాల ఊబిలోనే ఇరుక్కుపోయారంటున్నారు. ఇంతకీ కార్మికులు పెడుతున్న డిమాండ్లు ఏంటి అని అంటే, వరుసగా మీకు ఒక 5 ఇంపార్టెంట్ డిమాండ్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దీనిలో ఫస్ట్ డిమాండ్ వచ్చేసి ప్రభుత్వంలో విలీనం చేయాలి. సో ఇది గత ప్రభుత్వంలో వచ్చిన డిమాండే, అప్పుడు కూడా ఇదే రకమైన ఆందోళన చేపట్టారు కార్మికులు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఆర్టీసీ కార్మికుల్ని ఉద్యోగుల్ని గుర్తించాలి. సెకండ్ పాయింట్, పెండింగ్లో ఉన్నటువంటి 30% జీతం పెంపుదల, 30% ఇంక్రిమెంట్ అనేది అది ఇంకా పెండింగ్లో ఉండిపోయింది. గతంలో ఇచ్చిన హామీ ఒకటి, అది ఇంకా పెండింగ్లో ఉండిపోయింది, అది ఫుల్ఫిల్ చేయాలి. పిఎఫ్ సిసిఎస్ బకాయిలు ఇవ్వాలి. పిఎఫ్ సిసిఎస్ అంటే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సిస్టమ్. సో అవి కూడా ఏం చేయాలి, బకాయిలు ఇవ్వాలని చెప్పని అంటున్నారు వాళ్ళు. తర్వాత కొత్త ఎలక్ట్రిక్ బస్సులు త్వరగా కొనాలి. కొత్తగా బస్సులు కొనాలి, ఎలక్ట్రికా లేకపోతే ఇంకా పక్కన పెడితే కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. పాత బస్సులే ఇంకా వాటిని వినియోగించడం, ఆక్యుపెన్సీ పెంచమని చెప్పడం, తర్వాత కిలోమీటర్స్ పర్ హార్ కూడా, ఇది కూడా ఏమంటారు దాన్ని, మైలేజ్ పెంచమని చెప్పడం. తర్వాత ఆ బస్సులు నడపలేక ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు చెప్పడం. సో కొత్త బస్సులు కొనాలి. మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేయాలి. ఏ మేనిఫెస్టో? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తున్న సమయంలో, అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు ఒక పెద్ద ఉద్యమాన్ని తెరలేపారు కేసీఆర్ గవర్నమెంట్లో. అయితే ఆ ఆర్టీసీ కార్మికులు తన వైపు తిప్పుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక స్పెషల్ మేనిఫెస్టోని కూడా విడుదల చేసింది. ఆ మేనిఫెస్టో ఏంటో ఒకసారి చూద్దాం, పీసీఆర్ ప్లే చేయండి. ఆ మేనిఫెస్టో ఏంటి అని అంటే, అభయహస్తం మేనిఫెస్టో పేరిట కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి ఒక మేనిఫెస్టో. ఇది అభయహస్తం మేనిఫెస్టో, డైరెక్ట్గా వాళ్ళ మేనిఫెస్టోనే. సో కింద మీకు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఉంటాయి. సో హామీలు ఏంటి అని అంటే, టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం, రైట్? దీంట్లో ఆ హామీలు చూద్దాం, ఒకసారి హోల్డ్ చేయండి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. ఇది కాంగ్రెస్ అప్పుడు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఆర్టీసీ కార్మికుల కోసం ఇచ్చింది. ఏమని? పిఆర్సీ ప్రక్రియని వెంటనే బకాయిలు చెల్లిస్తామని. ఇందాక అడిగిన దాంట్లో కూడా ఉంది అది. తర్వాత వచ్చే పిఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వస్తువుల సదుపాయాల్ని కల్పిస్తాం. రాష్ట్ర ఉద్యోగులుగా కార్మికులుగా గుర్తించి ప్రభుత్వమే అన్ని రకాల వస్తువులు కల్పిస్తుంది అనేది. తర్వాత ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. అధునాతమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను కూడా ప్రారంభిస్తాం. సో ఇందాక ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న డిమాండ్స్లో టాప్ 5 డిమాండ్స్లో ఈ డిమాండ్ కూడా ఉంది. తర్వాత ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం. ఆర్టీసీలో యూనియన్ లేకుండా గత ప్రభుత్వం కొట్టిపారేసింది కేసీఆర్ ప్రభుత్వం. మళ్ళీ యూనియన్లు పెట్టుకోవడానికి, యూనియన్లో ఎలక్షన్స్ పెట్టుకోవడానికి, మా కార్మికుల పక్షం ఉన్నటువంటి కార్మిక నాయకత్వాన్ని ఎంచుకోవడానికి మాకు హక్కు కల్పించాలనేది
ఆర్టీసీ కార్మికులు చెప్తున్నమాట. సో ఇవి క్లియర్గా ఆర్టీసీ సంక్షేమం అనేటువంటి పేరిట, ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం అనే పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని ఇప్పుడు వాళ్ళు డిమాండ్గా పెట్టుకొని ముందుకు వెళ్తుంది ఆర్టీసీ యాజమాన్యం, ఎప్పుడు ఆర్టీసీ కార్మికులు సిబ్బంది. ఒకసారి ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ ఏంటి వారి మాటలను విందాం. పిక్చర్ ప్లే చేయండి. ఆర్టీసీ కార్మికులు వాళ్ళ డిమాండ్స్ ఏంటో. జిల్లాల్లో 8 డిపోలు ఉన్నాయండి. ఈ సమ్మె సందర్భంగా ప్రయాణికులకు ఏ ఆటంకం కాకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మాకు హైర్ బస్సెస్ 2203 ఉన్నాయి. అట్లాగే ఆర్టీసీ సర్వీసులు ఒక 410 ఉన్నాయి. సో ఈ హైర్ బస్సెస్ అనేది ఏంటంటే హైర్ బస్సు ఓనర్ గారు వాళ్ళు డ్రైవర్ని ప్రొవైడ్ చేస్తారు, మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. కాబట్టి ఆ బస్సులన్నీ తిరుగుతాయని భావిస్తున్నాము. వాటికి ఏంటంటే మాకు మా హెడ్ ఆఫీస్ నుండి ఉత్తర్వులు వచ్చినాయి. ఏంటంటే మన కండక్టర్స్ స్ట్రైక్లోకి వెళ్ళిన టెంపరీగా ఆ కండక్టర్స్ని తీసుకొని బస్సులని నడపవలసిందిగా వచ్చింది. ఏంటంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని కొద్దిగా వాళ్ళతో కొద్దిగా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ 10th క్లాస్ మార్క్స్ లిస్టు, తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు మేము దగ్గర పెట్టుకొని సెక్యూరిటీగా వాళ్ళని కాస్త ట్రైనింగ్ అది ఇచ్చి మేము మా హైర్ బస్సెస్ 203 బస్సెస్కి కండక్టర్లుగా నియమించడం జరుగుతుంది. జిల్లాల్లో 8 డిపో. రైట్, ఇది ఆర్టీసీ కార్మికులు చెప్తున్న మాట. మమ్మల్ని ఏమో పక్కన పెట్టేశారు, మేము మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. ఇదే క్రమంలో 10th క్లాస్ పాస్ అయిన వారిని కండక్టర్లుగా తీసుకుంటున్నారు. పర్మనెంట్ డ్రైవర్లను పక్కన పెట్టేసి మేమంతా ఉద్యమంలో ఉంటే టెంపరీ డ్రైవర్ల పేరిట అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను గాల్లో కలుపుతున్నారు అనేది కార్మికులు చెప్తున్నమాట. నిజంగానే జరుగుతున్నాయి కూడా. వాళ్ళ డిమాండ్లు ఏంటో పరిష్కరించి చర్చలు జరుపుతూనే ప్రభుత్వము ఇటు ప్రజాగ్రహాన్ని ఎదుర్కోలేక, అంటే వారి నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను ఎదుర్కొనే సిచ్యువేషన్ లేదు. పబ్లిక్ కూడా చాలా రివోల్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం టెంపరీ డ్రైవర్ని, అనుభవం లేనటువంటి డ్రైవర్లను పెట్టి కరీంనగర్లో ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది. అటువంటి నిర్వాకానికి పాల్పడుతోంది. ఆల్టర్నేట్ చూపించింది డ్రైవర్లో, కండక్టర్లో, కానీ ఆల్టర్నేట్ సేఫ్టీని మాత్రం చూపించలేకపోతుంది. అయితే ఈ మొత్తం కథ అసలు ఎక్కడ మొదలైంది అంటే 2023 ఆగస్టులో మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019లో అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో సుమారుగా 55 రోజుల పాటుగా అక్కడ ఒక బిగ్ ఉద్యమం జరిగింది ఆర్టీసీ కార్మికులది. ఆర్టీసీ సమ్మె రాష్ట్ర చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర 26 డిమాండ్లని పరిష్కరించాలని కోరుతూ కార్మికులు సుమారుగా 55 రోజుల పాటుగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై కూర్చున్నారు. ఎంతోమంది ప్రాణత్యాగం కూడా చేశారు, ప్రాణాలు కోల్పోయారు. అయితే అప్పట్లో సీఎం కేసీఆర్ ఈ సమ్మె పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించారు కూడా. సమ్మెలో పాల్గొన్నటువంటి 48,000 మంది కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అయినట్టుగా ప్రకటించారు. వారితో ఎటువంటి చర్చలు లేవని చెప్పి ససేమిరాని కొట్టిపారేశారు కూడా. సుదీర్ఘ పోరాటం తర్వాత, కోర్టుల జోక్యం తర్వాత, కొందరు కార్మికుల ప్రాణత్యాగం తర్వాత, రైట్, ఇక్కడ ఆ అందరి ప్రాణత్యాగం తర్వాత విషాదకర పరిణామాల మధ్యలో ఎటకెలకి ఎలాంటి ముందస్తు షరతులు లేకుండానే కార్మికులు తిరిగి విధుల్లోకి చేరారు. చివరికి ఎన్నికలకు కొద్ది నెలల ముందు అప్పటి ప్రభుత్వం, అంటే కేసీఆర్ ప్రభుత్వం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఒక బిల్లును తీసుకొచ్చింది. దీంతో 43,000 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు పొందుతారని అంత ఆశపడ్డారు. అంతలోనే అసలు ఈ బిల్లు ఎందుకు గట్టెక్కింది, ఎందుకు దీన్ని ముందు తీసుకెళ్ళలేకపోయారు, గవర్నర్ ఎందుకు అడ్డుకున్నారనేది మనం డీటెయిల్గా చూద్దాం. ఒకసారి మనం ఇందులో చూస్తే ఎందుకు గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది, సో బిల్లు ఎందుకు అటకెక్కింది అని అంటే, సో అభ్యంతరాలు ఏంటి? రాజ్భవన్ నుంచి వచ్చినటువంటి క్లారిఫికేషన్లు ప్రక్రియను ఆలస్యం చేశాయి. రాజ్భవన్ గవర్నర్ డైరెక్ట్గా దీన్ని ఒక కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్లో కలపాలని అంటే కొన్ని ఆబ్జెక్షన్స్ పెట్టింది. ఏమని, మాకు ఈ డౌట్స్ ఉన్నాయని చెప్పేటువంటి ఈ ప్రక్రియ కొంత ఆలస్యం చేసింది. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అది క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఏమని, కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలోకి మారేటప్పుడు పిఎఫ్, గ్రాట్యుటీ వీటిపైన ఒక కన్ఫర్మేషన్, ఒక స్పెషల్ క్లారిటీ ఇవ్వండి అని చెప్పి గవర్నర్ కోరారు. సో అంతలోనే ఏమైపోయిన తర్వాత క్లారిటీ ఇవ్వడానికి ఆలస్యమైంది. ప్రభుత్వం కూడా మారిపోయింది. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులు, అంటే ఫైనాన్షియల్ సమీక్షలు జరపడం వల్ల ఈ విలీన ప్రక్రియ మరింతగా ఆలస్యమైంది. సో దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే సర్వీస్ రూల్స్, కార్పొరేషన్ నుండి ప్రభుత్వంలోకి మారేటప్పుడు పిఎఫ్, గ్రాట్యుటీ బదిలీపైన స్పష్టత లేకపోవడం ఒక అంశం, క్లారిఫికేషన్కి ఆలస్యం కావడం ఇంకొక అంశం.
తర్వాత ప్రభుత్వం మార్పు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వంలోకి రావడం, ఆ తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా కొంత క్రిటికల్గా ఉందని చెప్పడం, ఇవన్నీ సమీక్షలు జరపడం వల్ల ఇది కాస్త ఆలస్యంగా మారి త్రిశంకు స్వర్గంలా మారిపోయింది ఇదంతా. ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులకి ప్రభుత్వ ఉద్యోగుల హోదా రానేలేదు, ఇంకా పే స్కేల్ అమలు కాలేదు, చట్టం ఉన్నా ఫలితం లేదనేటువంటి ఒక మాట ఈ సమ్మె వరకు కూడా ప్రధాన అంశంగా కనబడుతోంది. మరోవైపు ఆర్టీసీకి ఉన్నటువంటి వేల కోట్ల విలువైనటువంటి భూములపై అందరి కళ్ళు ఉన్నాయి. వీటిని ప్రైవేట్ వ్యక్తులకి లీజ్కి ఇస్తారనే ప్రచారం కార్మికుల్లో కొంత ఆందోళన గురి చేస్తోంది. ఈ ఆస్తులు పరిరక్షణే ఆర్టీసీ మనుగడకి, అంటే ఆర్టీసీ ముందుకు వెళ్ళడానికి చాలా కీలకమని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఇక ఫైనల్గా ఆర్టీసీ అప్పులు ఎంత? ఆర్టీసీ అప్పులు 6,000 కోట్లు. ఆర్టీసీ ఆస్తుల విలువ 1,00,000 కోట్ల పై మాటే. ఆర్టీసీ అప్పులేమో 6,000 కోట్లు ఉంటే ఆస్తులు 1,00,000 కోట్లు. ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్న ఆందోళన అటు ఆర్టీసీ ఉద్యోగుల్లో కార్మికుల్లో ఉంది. సమ్మె ఎవరిదైనా నష్టపోయేది మాత్రం సామాన్యుడే. ఇక ఆర్టీసీ వాళ్ళు రోడ్డు ఎక్కినా, ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేసినా, ఆర్టీసీ వాళ్ళ యొక్క చర్చలు ప్రభుత్వంతో సఫలీకృతం కాకపోయినా సమ్మె ఎవరిదైనా ఇక్కడ నష్టపోయేది మాత్రం సామాన్యుడే. రోజువారీ కూలీలు, విద్యార్థులు, ఆసుపత్రులను వెళ్ళేవారు ఇప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రైవేటు వాహనదారులు దీన్ని అవకాశంగా మార్చుకొని ఏకంగా అమాంతంగా ఆకాశానికి నిచ్చెనేసి ఛార్జీలను పెంచేశారు. ప్రైవేట్ కార్లు కానీ, ట్యాక్సీలు కానీ, ఆటోలు కానీ, ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కానీ. తెలంగాణ ఆర్టీసీ సమ్మె కేవలం ఒక రవాణా సమస్య కాదు, ఇది ఒక చట్టబద్ధమైన హామీకి వాస్తవ అమలుకు మధ్య జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ లాంటిది. ప్రభుత్వం 4 వారాల గడువు కోరుతుంటే కార్మికులు మాత్రం తక్షణ పరిష్కారం కావాలంటున్నారు. ఈ గడువు కూడా కోరింది అధికారాన్ని నియమించింది. వాళ్ళు పెడుతున్న డిమాండ్లు ఎంత మేర సహేతుకంగా ఉన్నాయి, వాటిని అమలు చేయడానికి అవకాశం ఉందా లేదనే రకంగా గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ 4 వారాల్లోగా రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ వరకు మీరు చేరండి అని చెప్పి ప్రభుత్వం ఇటు ఆర్టీసీ కార్మికుల్ని కోరితే సస్సేమిరా అంటున్నారు. వాళ్ళు పట్టించుకోం, మాకొద్దు, మాకు వెంటనే పరిష్కార మార్గం చూపితే మేము రేపటి నుంచి బస్సు ఎక్కుతాం, లేదంటే బస్సులు ఎక్కము, డ్రైవ్ చేయము, కండక్టర్గా విధులు నిర్వర్తించము అని ఆర్టీసీ కార్మికులు పట్టుబట్టుకొని కూర్చున్నారు. బస్సు చక్రం మళ్ళీ ఎప్పుడు తిరుగుతుంది? అసలు ప్రభుత్వం దిగి వస్తుందా లేక సమ్మె మరింత తీవ్రతరం అవుతుందా అనేది చూడాలి ఏం జరుగుద్దో. బట్ ఆర్టీసీ బస్సులు ఆగిపోవడం మూలంగా మీరు ఫేస్ చేస్తున్న కష్టాలేంటి? ఈ సమ్మె నిజంగా వాళ్ళకి కార్మికుల కష్టాలు చూసి, కార్మికుల ఒక ఇబ్బందులు చూసి వాళ్ళు చేస్తున్న సమ్మెకి మీరు మద్దతుగా ఉంటారా? లేదు, వాళ్ళ ఆర్టీసీ యాజమాన్యానికి సహకరించి 4 వారాల గడువు ఇచ్చి ప్రభుత్వం 4 వారాల్లో మీకు పూర్తిగా నివేదిక ఇస్తామని చెప్తోంది కాబట్టి వెంటనే బస్సులు తీయాలనుకుంటున్నారా? అసలు మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ఆర్టీసీ కారణంగా మీరు ఏదైనా ఇబ్బంది పడ్డారా? రోజువారీగా వెళ్ళాల్సిన గమ్యస్థానాలను చేరలేకపోతున్నారా? సో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటో కామెంట్ చేయండి. ప్రభుత్వం